సాయిరాం. చేతబడి చాలామందిని ఇబ్బంది పెట్టేది ఇదొకటి. అసలు చేతబడి ఉందా? ఉందనే చెప్పాలి. అది కూడా ఒక పెద్ద శాస్త్రం. బాగా శత్రుత్వాలు ఉన్నవాళ్ళు, ఈర్ష్యతో ఉన్నవాళ్ళు ఇలా చేతబడి చేయిస్తూ ఉంటారు. దానివల్ల ఎన్నో సమస్యలు, అనుకుని జరగకపోవడం, అనారోగ్య సమస్యలతో బాధపడడం, అకాల మృత్యు బాధపడడం, ఇలా ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. కారణం ఈర్ష్య, కోపం, జెలసీ, శత్రుత్వం. అసలు వాస్తు బాగా ఉంటే ఇలాంటి వాటికి లోన్ అవుతామా అన్నది చాలామందికి ఒక డౌట్. కరెక్టే, మన వాస్తు బాగుందనుకోండి, ఎదుటి వాడికి అలాంటి ఆలోచనే రాదు. అసలు మన పైన మనం హాయిగా ఉంటాం. అంటే ఎక్కడ దోషం ఉంటే, ఇంట్లో ఏ దోషం ఉంటే మనకు శత్రుత్వాలు కలుగుతుంటాయి, వేరే వాడికి మన పైన కోపం, ఇలా చేయాలని బుద్ధి పడుతుంది. ముఖ్యంగా ఈశాన్యం, నైరుతిలో దోషం ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. నైరుతిలో దోషం అంటే రకరకాలుగా దోషాలు ఉంటాయి. నైరుతిలో ఊరికే చెప్పడానికి నైరుతి దోషం అన్నాం. నైరుతి పెరిగి ఉండడం, నైరుతిలో గొయ్యి ఉండడం, నైరుతి ఓపెన్గా ఉండడం, ఇలా నైరుతి దోషం వల్ల ప్రతివాడు మనకు శత్రువు అయిపోతుంటాడు. అంటే మనం మాట్లాడినంత కూడా వేరే వాళ్ళు డిఫరెంట్గా అర్థం చేసుకోవడం, మనం కొంచెం సూటిగా మాట్లాడడం, ఉన్నట్టుగా చెప్పేయడం, డిప్లొమసీ రాకుండా ఉండడం, నేను ఇంతే అని మాట్లాడేసేయడం, దాంతో ఇంక మన శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి. ఎదుటివాడికి కోపం, దాంతో ఇలా చేతపడి అటెండ్ చేస్తూ ఉంటారు. మన పైన ఆ ప్రభావం తప్పకుండా చూపిస్తుంది. అలాగే ఈశాన్యంలో దోషం ఉంటే కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. సో కాబట్టి ఇలాంటి వాటికి మనం లోన్ అవ్వకుండా ఉండాలి. ఎవరు మన పైన చేయకూడదు, అంటే చేసినా వాటి ఎఫెక్ట్ ఉండకూడదు అనేది కాదు. ఎవరో చేశారు, మనం వాస్తు మార్పులు చేసుకుంటే పోతుందా, అది కాదు ఇక్కడ సమస్య. మనం ఇది కరెక్ట్గా, వాస్తు కరెక్ట్గా ఉంటే మన పైన చేయాలని బుద్ధి ఎవరికి పుట్టదు. ముఖ్యంగా దోషం ఎక్కడ? నైరుతిలో దోషం, ఈశాన్యంలో దోషం ఉంటే ఇలాంటి వాటికి మనం లోన్ అవుతుంటాం. సరే, ఎవరో చేశారు, ఈ నైరుతి ఈశాన్య దోషాన్ని మనం సవరించుకుంటే పోతుందా? తప్పకుండా పోతుందని చెప్పచ్చు. చాలా సింపుల్. ఎక్కడెక్కడికో తిరిగి లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. మన ఇంట్లో ఉన్న ఈ దోషాన్ని మనం సవరించుకుంటే ఆ చేతబడి ప్రభావం అదే పోతుంది. ఎదుటి వాళ్ళకి మళ్ళీ మన పైన ప్రయోగించాలన్న బుద్ధి కూడా పుట్టదు. చాలా సింపుల్ ఇది. సో మనం ఉన్న స్థలంలో మన ఇంట్లో ఈ దోషం లేకుండా చూసుకుంటే హాయిగా ఉంటాం. సాయి రక్ష.